ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా, విశ్లేషణాత్మకంగా అందిస్తా. అదుర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చరిత్రదేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది అని అంటారు బ్రహ్మి. బహుశా జవహర్లాల్ నెహ్రూ టైం ట్రావెల్ చేసి వచ్చి మరీ ఈ డైలాగ్ విన్నారేమో. చరిత్ర గురించి అస్సలు పట్టించుకోకుండా, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది లెక్క చేయకుండా, అసలు మనల్ని జనాలు ఎలా గుర్తు పెట్టుకుంటారు అన్న సోయి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారు. జనరల్గా మనం ఎలా ఆలోచిస్తాం? ఏదైనా నాది అనుకుంటే దాన్ని వదిలేందుకు ఇష్టపడతామా? కానీ నెహ్రూ కొంచెం టిపికల్. ఏదైనా తనది అనుకుంటే దాన్ని తీసుకెళ్లి అవతలోడి చేతిలో పెట్టేసేవాడు. జనరల్గా మనకు తెలిసింది మనం పాకిస్తాన్కు, చైనాకు వదులుకున్న ల్యాండ్ గురించి. కానీ ఎంతమందికి తెలుసు ఏకంగా ఒక దేశం మనతో కలిసి వద్దామనుకుంటే మనమే సారీ నెహ్రూ దాన్ని వద్దనుకున్నాడు అని. ఎస్, మనం ఇప్పుడు బలోచిస్తాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఎలా భారత్తో కలవాలి అనుకుంది, ఏ పరిస్థితుల్లో పాకిస్తాన్తో కలిసిపోయింది, దానివల్ల మనకు కలిగిన నష్టం ఏంటి, చైనాకు కలిగిన లాభం ఏంటి? పదండి ఈ వీడియోలో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలోచిస్తాన్ హిస్టరీలో దాచివేయబడ్డ ఒక అన్టోల్డ్ స్టోరీ. అణచివేతకు, అహంకారానికి మధ్య దశాబ్దాలుగా నలిగిపోయిన కొన్ని కోట్ల మంది కన్నీటి కథ. దేశం అంటే వ్యాపారంగా మాత్రమే చూసే ఒక డ్రాగన్ కుతంత్ర కథ. బలోచిస్తాన్, మేం మీతో కలిసిపోతాం, మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటే ఆ అవకాశాన్ని భారత్ వదులుకుంది కాదు. 1947లో జవహర్లాల్ నెహ్రూ ఆ సువర్ణ అవకాశాన్ని చేజార్చారు. ఒక్క తప్పు చరిత్రనే మార్చేసింది. ఎస్, బలోచిస్తాన్ ఇండియాతో కలవాలని ఆశించిన రాజ్యం. నెహ్రూ నిర్ణయం వల్ల పాకిస్తాన్లో బలవంతంగా కలవాల్సిన పరిస్థితి. ఈ ఒక్క మిస్టేక్ వల్ల భారత్ జియోపొలిటికల్ గా, ఆర్థికంగా కోల్పోయిన అడ్వాంటేజ్ లెక్క లేనంత. అరేబియన్ సముద్రంలో గ్వాదర్ పోర్ట్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, కాపర్ వంటి సంపదలతో స్ట్రాటజిక్ హబ్ గా ఉండాల్సిన బలూచిస్తాన్ ఇప్పుడు చైనా, పాకిస్తాన్ చేతుల్లో నలిగి భారత్కే థ్రెట్ గా మారింది. అఖండ భారతదేశంలో హిందూ, బౌద్ధ సంస్కృతితో ముడిపడిన బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ఆక్రమణలో అణచివేతకు గురవుతుంది. వాళ్ళ స్వతంత్ర గొంతుకను నొక్కేస్తున్నారు. కానీ బలూచ్ ప్రజలు ఇప్పటికీ స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ అన్యాయాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు బలూచ్ ప్రజలు భారత్ నుండి డిప్లొమాటిక్, మోరల్ సపోర్టుతో పాటు తమ స్వతంత్ర ఉద్యమానికి బలమైన మద్దతుని ఆశిస్తున్నారు. చరిత్ర రాసేది కలం కాదు, నిర్ణయాలే. నెహ్రూ తప్పిదం వల్ల మిస్ అయిన స్ట్రాటజిక్, ఆర్థిక సంపద మోదీ స్ఫూర్తితో ఇప్పుడు మళ్లీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ స్టోరీ చూసిన తర్వాత నెహ్రూ చేసింది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీరే డిసైడ్ చేయండి. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు బలోచిస్తాన్తో మనకున్న సంబంధం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అఖండ భారతదేశంలో బలోచిస్తాన్ కీలక భాగం. ఎందుకంటే ఇది చారిత్రాత్మకంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హిందూ, బౌద్ధ సంస్కృతులతో ముడిపడి ఉంది. 7వ శతాబ్దం వరకు బలూచిస్తాన్లో హిందూ పాలన ఉండేది. ఇప్పటికీ అక్కడ హిందూ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మీరు చాలా మంది సినిమాలో చూసే ఉంటారు హింగ్లాజ్ మాత గురించి. ఈ హింగ్లాజ్ మాత మందిరం కూడా అక్కడే ఉంది. ఈ మందిరం 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో హిందూ సంస్కృతి డీప్ రూట్స్ ని చూపిస్తుంది. బలూచిస్తాన్లో హిందూ జనాభా ఇప్పుడు 0.41%, అంటే సుమారు 50,000 మంది మాత్రమే ఉన్నప్పటికీ వాళ్ళు తమ సంస్కృతిని విడనాడలేదు. ఇప్పటికీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూనే ఉంటారు. ఆ అమ్మవారిని దుర్గా మాతగా కొలుస్తూ ఉంటారు. బలూచిస్తాన్కి అరేబియన్ సముద్రంలో కోస్ట్ లైన్ ఉంది, గ్వాదర్ పోర్ట్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, కాపర్ ఒక్కటేంటి అనేక రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ. ఇది అఖండ భారతదేశంలో స్ట్రాటజిక్, కల్చరల్ హబ్ గా ఉండేది. కానీ 1947 విభజన తర్వాత ఈ గోల్డెన్ లింక్ మిస్ అయిపోయింది. ఇది మిస్ చేసింది స్వయంగా జవహర్లాల్ నెహ్రూ. ఎలా అనేది కూడా చెప్తా.
బలోచిస్తాన్ చరిత్ర చూస్తే ఇది ఒకప్పుడు హిందూ బౌద్ధ కేంద్రంగా ఉండేది. 7వ శతాబ్దం వరకు హిందూ సేవా డైనస్టీ ఈ ప్రాంతంలోని కొన్ని భాగాలను పాలించింది. కానీ 634 CE నుండి అరబ్ ముస్లిం దండయాత్రలు మొదలైపోయాయి. గజనవీలు, గోరీలు క్రమంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించేశారు. హిందూ జనాభా క్రమక్రమంగా తగ్గిపోయింది. అక్కడ నుండి ఇప్పుడు మనం 1947కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. భారత్ స్వతంత్రం కోసం రెడీ అయిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు పెట్టాబెడా సర్దేసుకుంటున్నారు. సబ్ కాంటినెంట్ ఇండియా పాకిస్తాన్గా విడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ మేం పాకిస్తాన్లో కలవము, భారత్లో అయినా కలుస్తాము, లేదంటే ఇండిపెండెంట్గా అయినా ఉంటాము అని చెప్పింది. బలూచిస్తాన్ కలాత్ అనే రాజ్యంలో ఒక ప్రదేశం అది. దీనికి మీర్ అహ్మద్ యార్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మేము భారత్లో కలుస్తాము అని నెహ్రూని సంప్రదించారు. మీర్ అహ్మద్ ఖాన్ భారత్లో కలవాలని చాలా సీరియస్గా ట్రై చేశాడు. తన టీంని అప్పటి కాంగ్రెస్ లీడర్స్ నెహ్రూ, మౌలానా ఆజాద్లతో మాట్లాడటానికి వాళ్ళ దగ్గరికి పంపించాడు. వాళ్ళు భారత్తో బలూచ్ కలవాలి అనుకుంటుంది అని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నెహ్రూ ఏం చేశారు? ఈ ప్రపోజల్ని సీరియస్గా తీసుకోకుండా ఇగ్నోర్ చేశారు. ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు, ఒకవేళ నెహ్రూ ఆ టైంలో కాశ్మీర్ ఇష్యూ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడేమో అని, లేదంటే బలూచిస్తాన్ దూరంగా ఉందని ఫీల్ అయ్యాడేమో అని. అప్పుడు నెహ్రూ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చెప్పలేం, కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, దీన్ని ఒక మ్యాసివ్ డిప్లొమాటిక్ ఫెయిల్ అని అంటాను. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా రేడియోలో అప్పటి గవర్నర్ జనరల్ విపి మీనన్ చెప్పారు. బలూచిస్తాన్ ఇండియాతో జాయిన్ అవ్వాలని కోరింది, కానీ ఇండియా కుదరదు అని చెప్పింది అని ఆయన అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ఒకవేళ ఇదే కనుక జరిగితే, బలూచిస్తాన్ భారత్తో కలిసిపోతే మనకు డేంజర్ అన్న విషయం అర్థం చేసుకొని వెంటనే అలర్ట్ అయిపోయారు. ఇండియా బలూచిస్తాన్ని తీసుకోవటానికన్నా ముందే మనమే స్వాధీనం చేసుకుందామని ఆర్మీని పంపి బలూచిస్తాన్ని ఫోర్సిబుల్గా ఆక్యుపై చేశారు. బలవంతంగా యాక్సెషన్ పైన సైన్ చేయించారు. అలా బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలిసిపోయింది. నెహ్రూ స్ట్రాటజిక్గా ప్లే చేసి ఉంటే ఈ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. దీని కారణంగా భారత్పై ఎంత ఇంపాక్ట్ పడిందో తెలుసా? ఇప్పుడు ఒకసారి మనం అసలు విక్టిమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బలూచ్ ప్రజలు, వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది. పాకిస్తాన్లో కలవకపోయి ఉంటే బలూచ్ ప్రజలు స్వతంత్రంగా ఉండేవాళ్ళు. తమ సొంత ఐడెంటిటీ, కల్చర్ ఉన్నాయి వాళ్ళకి. పాకిస్తాన్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా అణిచివేతకి గురవుతూనే ఉన్నారు. హ్యూమన్ రైట్స్ వయలేషన్, బలవంతంగా ప్రజలని చంపటం, వాళ్ళ రిసోర్సెస్ మీద ఎలాంటి కంట్రోల్ లేకపోవటం, వాళ్ళ కల్చర్, వాళ్ళ వాయిస్, డ్రీమ్స్ అన్నీ కూడా నాశనం అయిపోయాయి. బలూచిస్తాన్లో కొంతమంది ప్రజలు బలూచిస్తాన్ లిబరేషన్గా ఫామ్ అయి పాకిస్తాన్పై ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. బలూచ్ ప్రజలు, ముఖ్యంగా హిందువులు, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, అణిచివేతకి గురవుతూనే ఉన్నారు. ఎవరైనా పాకిస్తాన్కి ఎదురు తిరిగితే వారిని ఎంత దారుణంగా చంపేస్తారో తెలుసా? ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళని అతి కిరాతకంగా కొట్టి హెలికాప్టర్లో ఎక్కించుకొని కొంత హైట్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడి నుండి డైరెక్ట్గా కింద పడేస్తారు. కింద పడేసి చంపేస్తారు. ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ అంతే. ఇంతకంటే దారుణంగా, ఇంతకంటే కిరాతకంగా, ఇంతకంటే కర్కశంగా బలోచ్ ప్రజలను హింసించి చంపేస్తూ వచ్చింది పాకిస్తాన్. బలోచిస్తాన్ను పాకిస్తాన్కి వదిలేయటం వల్ల మన మీద నమ్మకం పెట్టుకున్న ఒక ఎంటైర్ కమ్యూనిటీని మనం పూర్తిగా డౌన్ చేయడమే కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ అణిచివేతలకి కారణమయ్యాం. అంతేకాదు, భారత్ ఒక భారీ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ని చేజేతులారా కోల్పోయింది. అదెలాగో తెలుస్తా? బలోచిస్తాన్కి అరేబియన్ సముద్రంలో కోస్టల్ లైన్ ఉంది, గల్ఫ్ యాక్సెస్ కూడా ఉంది దానికి. అంతేకాదు, న్యాచురల్ గ్యాస్, మినరల్స్, గోల్డ్, కాపర్ వంటి రిసోర్సెస్ బోలెడన్ని ఉన్నాయి. ఇలాంటి ఒక అవకాశం రష్యాకో అమెరికాకో వచ్చుంటే ఖచ్చితంగా దాన్ని వదులుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే బలోచిస్తాన్ లాంటి ప్రాంతం వాళ్ళ దేశంతో కలిసి ఉంటే ఆర్థికంగా ఆ దేశం బలపడేది. ఒకవేళ బలోచిస్తాన్ ఇండియాతో ఉండి ఉంటే, లేదా ఇండిపెండెంట్గా మనతో మిత్రదేశంగా ఉండి ఉన్నా కూడా మన భారత్ జియో పొలిటికల్ గేమ్ అద్దిరిపోయి ఉండేది. ఒక ఫ్రెండ్లీ బలూచిస్తాన్ పాకిస్తాన్కు ఎదురు నిలిచేది, మన ట్రేడ్ రూట్స్కి కీ అయ్యేది. ఇప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో తెలుసా? మిలిటరీ బేస్గా యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరక్కడ డామినేట్ చేస్తున్నారో తెలుసా? చైనా. ఎస్,
చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది. గ్వాదర్ పోర్ట్ వాళ్ళకి బిగ్గెస్ట్ అసెట్. ఇది ఇండియా సెక్యూరిటీ ఇన్ఫ్లుయెన్స్ కి డైరెక్ట్ గా థ్రెట్. చైనా ఇలా మన వెనుక పవర్ పెంచుకుంటున్నప్పుడల్లా నెహ్రూ చేసిన తప్పు మనకి గుర్తొస్తూనే ఉంటుంది. ఒకప్పుడు బాస్ అయ్యే ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాము. మరి ఇప్పుడు బలూచ్ ప్రజలు భారత్ నుండి ఏం ఆశిస్తున్నారు అంటే, బలూచ్ ప్రజలు తమను పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఒక ప్రత్యేక జాతిగా భావిస్తూ ఉంటారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఒక ట్రైన్ ఇన్సిడెంట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇలా బలూచ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ భారత్ 2025లో ఐక్యరాష్ట్ర సమితికి లేఖ రాసి బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి అని కోరింది. ఇండియా నుండి డిప్లొమాటిక్ మోరల్ సపోర్ట్ కావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. బలూచ్ ప్రజలు ముఖ్యంగా హిందువులు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ 2016లో పీఎం నరేంద్ర మోదీ బలూచిస్తాన్ గురించి మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూని అంతర్జాతీయ ఫోరంలో రైజ్ చేయాలని కోరుకుంటున్నారు. హిందూ బలూచ్లు హింగ్లాజ్ మాత యాత్రని భారత్లో ఉన్న హిందువులతో కలిసి జరుపుకోవాలని, రిలీజియస్ టూరిజం ద్వారా భారత్ బలూచిస్తాన్ సంబంధాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ దీన్ని ఇంటర్నేషనల్ ఫెయిత్ టూరిజం హబ్గా మార్చాలని ప్లాన్ కూడా చేస్తుంది. సిపిఈసి గ్వాదర్ పోర్ట్ వల్ల చైనా బలూచిస్తాన్లో డామినేట్ చేస్తుంది. ఇది భారత్ సెక్యూరిటీకి థ్రెట్. బలూచ్ నాయకులు భారత్ని ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా చూస్తున్నారు. భారత్ సపోర్ట్ వల్ల బలూచిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీగా మారవచ్చు. అంతేకాదు 1971లో బంగ్లాదేశ్కి సాయం చేసినట్టు తమకి కూడా పాకిస్తాన్ నుండి విముక్తి కోసం సాయం చేయమని భారత్ని అడుగుతుంది బలూచిస్తాన్. భారత్ వెపన్స్ని ఇస్తే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని కూడా అంటుంది. అంతేకాదు ఇప్పుడు బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంది అండ్ న్యూఢిల్లీలో బలోచ్ ఎంబసీ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా అడిగింది. మరి ఇప్పుడైనా భారత్ బలోచ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటుందా లేదా అన్నది చూడాలి. నాకైతే ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఉపయోగించుకుంటాడని అనుకుంటున్నాను. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకు అనంటే 2016లో నరేంద్ర మోదీ బలోచ్ గురించి లేవనెత్తకపోయింటే ఈరోజు బలోచ్ అంత ధైర్యం చేసేది కాదు. సో నరేంద్ర మోదీ బలోచ్కి సపోర్ట్గానే ఉన్నారు కాబట్టి బలోచ్ డెఫినెట్గా భారత్తో ఫ్రెండ్లీగానే ఉంటుంది. 1947లో నెహ్రూ బలూచిస్తాన్ని భారత్లో చేర్చుకొని ఉండుంటే ఈరోజు భారత్ ఒక స్ట్రాటజిక్ ఆర్థిక శక్తిగా మరింత బలంగా ఉండేది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్ర గుర్తింపును కాపాడుకునేవారు. నెహ్రూ నిర్ణయం ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్గా చరిత్రకారులు భావిస్తారు. ఈ తప్పిదం వల్ల భారత్ ఒక స్ట్రాటజిక్ రీజియన్ని కోల్పోయింది. బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. సరే, అయిందేదో అయింది. ఇప్పుడైనా బలోచ్కి ఇండిపెండెన్స్ వస్తుందా? మరి ఇప్పటికే మేము ఇండిపెండెంట్ అయిపోయాము అని బలోచ్ ప్రకటించుకుంది. దీన్ని చైనా పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తుందా? చైనా పాకిస్తాన్ కలిసి అది జరగనిస్తాయా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అండ్ నెహ్రూ చేసింది కరెక్ట్ అంటారా? డెఫినెట్గా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.